హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడాలి. మాస్క్ మ్యాన్ ప్రోమో చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒపీనియన్ అంటే అందరికీ చేంజ్ అవుతుందనే నేను అనుకుంటున్నా. నాకైతే అయింది. ప్రోమో వేరేలాగా ఉంది, ఎపిసోడ్ వేరేలాగా ఉంది. ఇక్కడ మాస్క్ మ్యాన్ నేను ఏదైతే తప్పు చేశానో అది ఒప్పుకుంటా. రెడ్ ఫ్లవర్ అన్న తెలియకన్నానో తెలుసన్నానో రెడ్ ఫ్లవర్ అన్న ఇమాన్యువల్ని నేను ఒప్పుకుంటాను సార్, అది తప్పే అని. కానీ ఇక్కడ నేను ఆడవాళ్ళని తక్కువ చేశానంటే మటుకు నేను ఒప్పుకోను. అక్కడ నేనేమన్నా ఇమాన్యువల్ వచ్చి ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు, మగవాళ్ళతో మాట్లాడాడు, మగవాళ్ళు మాట్లాడితే ఎదురు సమాధానం చెప్తారు కాబట్టి అన్నాడు కాబట్టి అని ఇమాన్యువల్ అంటే, ఇక్కడ హరీష్ చెప్తూనే ఉన్నాడు. నేనేం చెప్తున్నా, తనుజ, ఇమాన్యువల్, బర్నీ వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా. ఇతను వచ్చేసి లేడీస్తోనే మాట్లాడుతున్నా అంటే నేను వీళ్ళిద్దరితో కూడా మాట్లాడుతున్నా కదా, అంటే వీళ్ళ లెక్కన వీళ్ళు కూడా లేడీసా అని ఆ ఉద్దేశంతో అన్నా. అంతే, వీళ్ళు చూస్తే అందరినీ లేడీస్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇంకా సంజన గారు అయితే పాతాళానికి తొక్కి లేడీస్ని చాలా తక్కువ చేసినట్టే మాట్లాడుతున్నారు అని సంజన గారు అయితే చెప్పారు. అక్కడ మాస్క్ మ్యాన్ అయితే ఒప్పుకోలేదు. నాగార్జున గారు ఎంతన్నా ప్రెస్ చేసినా, లేదు సార్ నేను అలా అనలేదు, నేను తప్పు చేసింటే తప్పు చేశాను అని ఒప్పుకుంటా. కానీ ఇక్కడైతే మాస్క్ మ్యాన్ బాగా అనిపించున్నాడు, ఒకే స్టాండ్ తీసుకున్నాడు. నేను అలా అనలేదు, మీకు ఎలాగన్నా అర్థం కానీ. అక్కడున్న ఆడియన్స్తో పార్టీ కూడా చెప్పించారు, నువ్వు అలానే అన్నావని. నేను అలా అనలేదు, నేను లేడీస్కి బాగా రెస్పెక్ట్ ఇస్తా. ఇంకా అక్కడ రీతు వర్మ ఏదైతే చెప్పిందో, రీతు చౌదరి ఏదైతే చెప్పిందో అది కూడా బాగా అనిపించింది. అక్కడ రీతు చౌదరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తే చూపించాడు, కానీ ఇట్లా కిందకి పైకి అని లేడీస్ని ఎక్కడా తక్కువ చేయలేదు అని. ఆ తర్వాత ప్రియా చెప్పింది బాగుంది, నాకు గుర్తొచ్చింది సార్, తక్కువ చేసి ఏం మాట్లాడలేదు బాగా అని. ఒకే స్టాండ్ మీద ఉన్నాడు మాస్క్ మ్యాన్ అయితే. నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను. నేను ఏదన్నా తప్పు చేసింటే ఒప్పుకుంటా, కానీ తప్పు చేయకపోతే ఒప్పుకోనని. నాకైతే అలా అనలేదని, ఆ ఉద్దేశంతో అనలేదని అనిపించింది. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ విషయంలో మట్టుకే మాస్క్ మ్యాన్ నాకు అలా అనలేదు, కరెక్ట్ అనిపించింది అంతే. మిగతాదంతా అతను ఏదైతే రూడ్గా మాట్లాడతాడో, అలాగే కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడతాడో అదైతే నాకు నచ్చదు. అతను మాటలు చాలా వదిలేస్తాడు. అది ఒక్కటి చూసుకుంటే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటాడు, గెలిచే అవకాశం కూడా ఉంది. అతను ఏంటంటే ఒక్కో నిమిషానికి ఒక్కోలాగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు ఒక నిమిషం బాగానే ఉంటాడు, ఇంకో నిమిషం ఇంకోలా బిహేవ్ చేస్తాడు, టకాని మాటలు వదిలేస్తాడు. అది కొంచెం చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మటుకు తప్పు లేదనిపించింది అంతే. మిగతాదంతా మాస్క్ మ్యాన్ మంచోడు అని నేను చెప్పను, కొంచెం ఫాల్ట్లు ఉన్నాయి అతనిలో.